ఈరోజు మరో ఊరి చరిత్రను తెలుసుకుందాం. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. లాల్ కని మీరెప్పుడైనా చూసారా? పోనీ ఆ మాటైనా విన్నారా? బానాజీపేట గ్రామ పరిశోధన కోసం వెళ్ళినప్పుడు అక్కడ నేను లాల్ కని లేదా లాల్ ఖానా చూశాను. మరి ఆ వివరాలు తెలుసుకోవాలంటే బానాజీపేట గ్రామ చరిత్రలోకి వెళ్ళాల్సిందే. బానాజీపేట ఒక చిన్న గ్రామం. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రఘునాథ్పల్లి మండలానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బానాజీపేట భౌగోళిక నైసర్గిక స్వరూపం చూద్దాం. పిట్టలగూడెం, కాల్వలపల్లి, కన్నాయపల్లి, కుందారం గ్రామాలు బానాజీపేటకు సరిహద్దులుగా ఉన్నాయి. బానాజీపేట గ్రామస్తులు ఎంతో సఖ్యతగా ఉంటారు. ఏ దేవుడి లేదా ఏ దేవత జాతరైనా ఊరంతా పండుగ జరుపుకుంటారు. ఊళ్ళో ఇంటి ముందు రోకటి బండలు, రుబ్బురోళ్ళు ఇప్పటికీ కనిపిస్తాయి. ధాన్యానికి బదులుగా నీటిని నిల్వ చేసుకునేందుకు గాబులు లేదా బానలు ఇంకా ఉపయోగిస్తున్నారు. కుందెన ఇలాంటి గ్రామీణ వస్తు సంపదను ఈ గ్రామంలో చూడవచ్చు. గ్రామంలో రేగడి భూములు ఎక్కువ. ఎడ్లతో పాటు ట్రాక్టర్లను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు. వరి, పత్తి ఎక్కువగా సాగు చేస్తారు. ఊరికి వెళ్తే ఉదయం, సాయంత్రం గొర్రెల మందలు అనేక సంఖ్యలో ఎదురవుతాయి. ఇంటి ముందర తమ మందమే కూరగాయల చెట్లను పెంచుకుంటున్నారు. అందరూ చిన్న సన్నకారు రైతులే, శ్రమజీవులు. పొద్దుపోక బాతకాని కొట్టేవారు ఈ గ్రామంలో కనిపించరు. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంతో సుందరంగా ఉంటుంది. రంగురంగుల పూల మొక్కలతో గ్రామ పంచాయతీ ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయం ముందర జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం ఉంది. 2 అంగన్వాడీ పాఠశాలలు, అందులో ఒకటి గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన ఉంది. ప్రాథమిక పాఠశాల గ్రామంలోనే అందరికీ అందుబాటులో ఉంది. ఇక హై స్కూల్ మాత్రం రఘునాథ్పల్లి వెళ్ళే తోవలో ఊరికి కొద్ది దూరంలో ఉంది. విద్యార్థులు కళాశాల విద్య కోసం జనగామ జిల్లా కేంద్రానికి వస్తారు. ఎక్కువగా ఐఐటి చేసిన విద్యార్థులు కనిపించారు. గ్రామస్తులంతా కలిసి బాల వికాస వాటర్ ప్లాంట్ను ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు తమ అవసరాల కోసం తరచుగా రఘునాథ్పల్లి మండలం కేంద్రానికి వస్తారు. రఘునాథ్పల్లిలో ప్రతి గురువారం జరిగే సంతకు హాజరవుతారు. ఈ గ్రామంలో మారాఠీ యాదగిరి బృందం ఒగ్గు కథలు చెప్తుంది. వీరు చెప్పే వీధి నాటకాలు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే కాదు, అనేక జిల్లాలలోనూ ఉన్న ప్రజలు విన్నారు. ఇక గ్రామంలో ఉండే జల వనరులు చూద్దాం.
గ్రామం గుండా నిరంతరంగా వాగు ప్రవహిస్తుంది. జనగామ నుండి నిడిగొండ, శ్రీమన్నారాయణపురం గ్రామాల మీదుగా బానాజీపేట గ్రామానికి చేరుకోవాలంటే వాగును 2 సార్లు దాటాలి. బానాజీపేట గ్రామ ప్రజల జీవితం వాగుతో పెనవేసుకున్నది. ఈతగొట్టుడు, చేపలు పట్టుడు, ఆటపాట అంతా వాగుతోనే. వాగుకుంటూ వచ్చేదే వాగు. వాగు వచ్చేది గ్రామ ప్రజలకు ముందే తెలుస్తుంది. ఈ వాగు ఇబ్రహీంపూర్ చెరువు మత్తడి దుంకి, ఫతేషాపూర్, నిడిగొండ, శ్రీమన్నారాయణపురం, బానాజీపేట మీదుగా కోల్కొండ, దేవరుప్పుల వైపుగా ప్రవహిస్తుంది. ఇక ఇక్కడ తోళ్ళబండ. వాగు పక్కనే ఉన్న తోళ్ళబండ వాగు ప్రవాహాన్ని గ్రామంలోకి రానియకుండా రక్షణగా ఉంటుంది. గతంలో ఈ తోళ్ళబండ వద్ద జంతు చర్మాలను శుభ్రం చేసేవారు. రజకులు ఇక్కడే బట్టలు ఉతుకుతారు. ఇక చారిత్రక మూలాలు. బోడగుండు గుట్ట. గ్రామానికి కొండ దిక్కు ఈ గుట్టనే. గుట్ట మొత్తం ఒక గుండు వలె ఉంటుంది. అందుకే బోడగుండు గుట్ట అని పేరు. ఆది మానవులకు ఆశ్రయమిచ్చిన ఈ గుట్ట ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. బోడగుండు గుట్ట బృహత్శిలాయుగం ఆది మానవులకు ఆవాసంగా ఉంది. గుట్టపై వర్షపు నీరు నిల్వ ఉండేందుకు వీలుగా అనేక గుంటలు ఉన్నాయి. గుట్ట పక్క నుండి వాగు ప్రవహిస్తుంది. సాగు చేయడానికి వీలైన భూమి ఉంది. గుట్ట దిగువన బోడగుండు గుట్టకుంట ఉంది. అందుకే ఈ గుట్ట ఆది మానవులకు ఆవాసమైంది. ఇక ఆది మానవులు జీవించిన కాలాన్ని శిలాయుగం లేదా రాతియుగం అంటారు. ఇవి 4 దశలు: పాత రాతియుగం, మధ్య రాతియుగం, కొత్త రాతియుగం, పెద్ద రాతియుగం. బానాజీపేటలో పెద్ద రాతియుగం నాటి ఆది మానవులు జీవించిన చారిత్రక ఆధారాలు కనిపించాయి. ఈ కాలంలో మరణించిన వారి కోసం పెద్ద పెద్ద బండలను ఉపయోగించి సమాధులు నిర్మిస్తారు. అటువంటి సమాధులలో డోల్మెన్ రకపు సమాధులు కనిపిస్తాయి. డోల్మెన్ సమాధి చూడటానికి ఒక గూడు వలె లేదా టేబుల్ వలె ఉంటుంది. తెలుగులో గృహ సమాధి అంటారు. ఇవి మన పూర్వీకుల స్మారక చిహ్నాలు. స్థానికులు రాకాసి గూళ్ళు, రాకాసి గుహలు అని కూడా అంటారు. ఇక బోడగుండు గుట్టకు పడమటి వైపు ఈ సమాధి కనిపిస్తుంది. డోల్మన్ సమాధి ప్రస్తుతం ఉత్తరం వైపు ఒకదానిపై మరొకటి 2 రాళ్ళు ఉండగా, దక్షిణం వైపు చిన్న బండ, వాటిపైన బరువైన రాయిని పైకప్పుగా వేసి ఉంది. చూడగానే డోల్మెన్ను చెదరగొట్టారు అని తెలుస్తుంది. గుట్టపై ఇంకా అనేకం ఉండాలి. వాటిని తొలగించారు. ఇవి బిఫోర్ కామన్ ఎరా 500 నుండి ఆఫ్టర్ కామన్ ఎరా 500 సంవత్సరాల కిందటిదై ఉండవచ్చును. గుట్ట కింది పాటి మీద ఎరుపు రంగు, నలుపు రంగులో ఉన్న మృణ్మయ పాత్రలు లభించాయి. గుట్ట దిగువన తోట పెంచుతున్న ఐలయ్య అనే ఒక వృద్ధ రైతు కూడా ఈ ప్రాంతంలో అనేక మట్టి పాత్రలు గతంలో లభించాయని చెప్పాడు. ఇక గుట్టకు ఒక లోయ ఉంది. అందులో నరసింహస్వామి శిల్పాలు ఉన్నాయి. ఒక పాదాల బండ కూడా కనిపిస్తుంది. గుట్ట దిగువన నాగశిల్పం ఉంది. గుట్టకు ఉత్తరం వైపు నాగమణి ధరించిన 6 అడుగుల ఎత్తైన 3 పడగల నాగశిల్పం ఉంది. గుప్త నిధుల త్రవ్వకాలలో త్రవ్విపడేశారు. గుట్ట చుట్టూ సాగు చేయడం వల్ల ఇతర చారిత్రక ఆధారాలు లభించడం కష్టంగా ఉంది. ఈ గుట్టకు సమీపంలో దొడ్డుగుట్టపై అనేక సమాధులు ఉన్నాయి. గుట్ట కింద వందలాది కైరన్ సమాధులు ఉన్నాయి. వీటిని చాలా మటుకు తొలగించారు కూడా. ఇక చెరువులు. తుమ్మలకుంట చెరువు కట్టకు 2 వైపులా, అలాగే చెరువులోనూ అనేక తుమ్మ చెట్లు ఉన్నాయి. అందుకే తుమ్మలకుంట చెరువు అంటారు. కట్ట పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కట్ట పై భాగాన పత్తి, కట్ట కింద వరి సాగు చేస్తున్నారు. రెండవది పోచమ్మకుంట చెరువు. బోడగుండు గుట్ట నుంచి కురిసిన వర్షపు నీరు పల్లం వైపుగా ప్రవహిస్తూ ఈ పోచమ్మకుంట చెరువులోకే వస్తుంది.
చెరువు దగ్గర 2 మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు నిర్మించబడ్డాయి. తుమ్మలకుంట చెరువు, పోచమ్మకుంట చెరువు 2 మత్తడి దుంకి వాగులో కలుస్తాయి. ఇక చిన్న సముద్రం చెరువు, తుమ్మలకుంట చెరువు దాటి ముందుకు వెళ్తే ఈ చిన్న సముద్రం చెరువు వస్తుంది. ఇవే కాక కుందారం వెళ్ళే తోవలో చిన్నయ్యకుంట ఉంది. నల్లకుంట కూడా కనిపిస్తుంది. బోడగుండు గుట్ట పక్క నుండి ఒక కాలువ నిర్మాణం జరిగింది. ఈ కాలువ కట్టపై నుండి వెళ్తే శ్రీమన్నారాయణపురం వస్తుంది. ధర్మబాయి గడిమైసమ్మ సమీపంలో ఉంది. పెళ్లి ముందర కూరాడు కుండలు పట్టడానికి ఈ బావి దగ్గరికే వస్తారు. బావికి బొట్టు పెట్టి మొక్కుకుంటారు. 2 వైపులా చేద ఉంది. ప్రస్తుతం బొక్కెన్లు లేవు. ఒక మోటార్ బిగించారు, అది కూడా ఇటీవల తీసేశారు. ఇక బొడ్రాయి గడిమైసమ్మ గ్రామ బొడ్రాయి దగ్గర ఒకప్పుడు గడి, బంజరు దొడ్డి ఉండేది. ప్రస్తుతం వాటి ఆనవాళ్ళు కనిపించకుండా పోయాయి. గడి గోడలు ఉన్న చోట గడిమైసమ్మ పూజలు అందుకుంటుంది. బంజరు దొడ్డి దగ్గర 2 వైపులా చేద వేసి తోడుకునే ధర్మబాయి ఉంది. బావి పక్కనే తోవకు మోరీలో మానవాకృత శిల్పం ఉంది. మానవాకృత శిల్పాన్ని ఆంథ్రోపోమార్ఫిక్ స్టాచ్యూ అంటారు. కళ్ళు, ముక్కు, పైకి మెలిదిప్పిన మీసాలు, గడ్డం చెక్కిన పొడవైన గుండ్రటి శిల ఉంది. ఈ శిల్పం ఒక దొంగకు ప్రతీకగా కనిపిస్తుంది. ఇలాంటి శిల్పాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక మనం ముందే చెప్పుకున్నట్టు లాల్ కని లేదా లాల్ ఖానా గురించి విందాం. ధర్మబాయి తోవకు మరో పక్కన నివాస గృహం, ప్రహరీ దగ్గర ఒక కని వంటి నల్లటి రాతి శిల ఉంది. 6 అడుగుల ఎత్తుంది. రోడ్డు లోపల కొంత భాగం కిందికి పోగా ప్రస్తుతం 5.5 అడుగుల ఎత్తు ఉంది. ఈ శిలనే లాల్ కని, లాల్ ఖానా అని పిలుస్తారు. గ్రామంలో దొంగతనం చేసిన వారిని ఈ రాయికి కట్టి కొడతారని గ్రామస్తులు తెలిపారు. లాల్ కని రజాకార్ల కాలం నాటి శిక్షలను తెలియజేస్తోంది. ఇక బురుజు, గడి దగ్గర రాతి నిర్మాణంతో ఉన్న బురుజు ఉంది. ఉత్తరం వైపు కూలిపోయి ప్రమాదకరంగా ఉంది. బురుజు పైన వేప చెట్టు పెరుగుతోంది. గ్రామంలోని దేవాలయాలు, గ్రామంలో ముందుగా ఆంజనేయుని గుడి, శివాలయము 2 పక్కపక్కనే కనిపిస్తాయి. శివాలయంలో ఉన్న శివలింగం కుందెనవల ఉండి పైన శివలింగం కనిపిస్తుంది. పోచమ్మ గుడి, దుర్గమ్మ గుడి పక్కనే బీరప్ప గుడి, కాటమయ్య గుడి, 2 ఎల్లమ్మ గుళ్ళు, రామాలయం మొదలైనవి కనిపిస్తాయి. కాటమయ్య గుడి, గ్రామం నుండి కన్నాయపల్లి వెళ్ళే తోవలో ఊరి చివర కాటమయ్య లేదా కాటమరాజు గుడి ఉంది. ఇటీవలి కాలంలో కొత్తగా నిర్మించినట్లు తెలుస్తోంది. ఆటవిక గణాల రాజును కాటమరన్ అంటారు. కాటమ అంటే అడవి, రన్ అనగా రణము లేదా యుద్ధం. కాటమరాజు అనగా యుద్ధవీరుడు. బానాజీపేట గుడిలో కాటమరాజు శిల్పం అద్భుతంగా ఉంటుంది. కాటమరాజు అశ్వరూఢుడు. కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో బాకు, వెనుక నుండి ఛత్రం పట్టిన బంటు, వేట కుక్కలు, బొల్లావు, ఇంకా హంస, వీటన్నింటితో యుద్ధ రంగంలోకి కాటమరాజు అడుగు పెడుతున్నట్టుగా ఉంటుంది. ఇది చూడదగ్గ శిల్పం. ఇక రామాలయం, చెరుకు యాదగిరి, చెరుకు రమేష్ గౌడ్ ఈ 2 తండ్రి కొడుకులు గ్రామస్తులతో కలిసి కొత్తగా రామాలయం నిర్మించుకున్నారు. ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. సమీపంలో ఇదే దేవాలయంలో కాల్వలపల్లి నుంచి తెచ్చిన హనుమాన్ విగ్రహాన్ని ఈ రామాలయంలోనే ఒక పక్కగా నిలబెట్టారు. సమీపంలో పోచమ్మ చెరువు అంచులో మిషన్ భగీరథ ట్యాంకులు కనిపిస్తాయి. రామాలయం దగ్గరే ముత్యాలమ్మ గుడి, మహంకాళమ్మ గుడి కనిపిస్తుంది. గ్రామంలో మసీదు ఉంది. మసీదు దగ్గరలో నల్లపోచమ్మ గుడి ఉంది. ఇక గ్రామాభివృద్ధి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాక మిషన్ భగీరథ, వాగు పక్కనే వైకుంఠధామం, తర్వాత హరితవనము ఏర్పాటయ్యాయి. గతంలో బోడగుండు గుట్టకు క్వారీ పనులు జరిగినాయి.
గుట్ట ఒక ఆట విడుపు. గుట్ట దగ్గరకు వెళ్తే ఆ గుట్ట దగ్గరే వనం పెంచుకొని వనభోజనాలకు వెళ్తే బాగుంటుంది. ప్రతి ఏటా ఏదో ఒక రోజు గుట్టని ఎక్కే పండుగ జరుపుకునేలా చేస్తే గుట్ట రక్షించబడుతుంది. యువకులకు ట్రెక్కింగ్ ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందరూ ఒకే చోట ప్రకృతి అందాల నడుమ కలుసుకోవడం చిన్నారులకు సంతోషాన్ని ఇస్తుంది. ఇక గుట్టపైన ఉన్న సమాధిని కాపాడుకోవాలి. డ్రైనేజీలో ఉన్నటువంటి మానవాకృత శిల్పాన్ని తీసి పక్కన నిలబెట్టుకోవాలి. ధర్మబాయిపై చేదబొక్కనలు వేయాలి. గుట్ట కింద పడేసిన నాగశిల్పాన్ని నిలబెట్టుకోవాలి. బురుజును మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలి. విద్యార్థుల కోసం, యువకుల కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆటల కోసం ఒక మైదానాన్ని కేటాయించుకోవాలి. ముందుగా గ్రామానికి సరైన రోడ్డు వేసుకోవాలి. డిసెంబర్ 24వ తేదీ 2020 రోజున ప్రముఖ దినపత్రిక ఈనాడు పేపర్లో మన బాణాజీపేట చరిత్రను ప్రచురించింది. ఇక వాగు తీర నాగరికత, ప్రవాహ లక్షణం ఉన్న బాణాజీపేట గ్రామాన్ని మీరు సందర్శించండి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి. థ్యాంక్ యూ. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.